అమ్మాయిలు వెంట పెట్టాలంటే ఊరుకుంటారంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అయిపోవాలి. చెడు చెవిలో చెప్పు, మంచి మైకులో చెప్పు, ఆదర్శాన్ని ఆలయాల్లో చెప్పు అన్న సూక్తికి విరుద్ధంగా ప్రవర్తించిన బాలకృష్ణ గారికి వెన్నెముకగా నిలిచిన ఎల్లో పార్టీ, ఎంతో పేరొందిన ఎల్లో మీడియాలు, ఏం తెలియకపోయినా ఏదో తెలుసు అని వెనకేసుకొచ్చిన బుచ్చే తాతయ్య, దేశంలో ప్రజా దేవాలయాలు, అసెంబ్లీలు అనవసరంగా విభేదించి మాట్లాడి మాటలు రికార్డు నుంచి తొలగించినా కుదరదంటున్నారు ప్రజలు. అసెంబ్లీలో జరిగిన పొరపాట్లను అసెంబ్లీలోనే చక్కదిద్దుకోవాలి, అంతేకాని రికార్డు నుంచి తొలగించామని రింగ రంగా అంటే కుదరద రంగా. ఏ వేదిక నుండి మాట్లాడారో మళ్ళీ ఆ వేదిక దగ్గరకు వచ్చి తప్పును సరిదిద్దుకోవాలన్నదే చెప్పాల్సిన విషయం చెప్పాలి తప్ప తప్పించుకోవడానికి చూస్తే వెనకేసుకొచ్చిన ఎల్లో మీడియాలకి, ఎల్లో పార్టీకి సైలెంట్గా వైట్ వాష్ తప్పదు. పిల్లి దెబ్బలాడుకుని పీకలు చీక్కోవడంలో తప్పులేదు, కానీ మంచి మనిషిగా ప్రజల్లో గుర్తింపు కలిగిన చిరంజీవి గారిని ప్రజా దేవాలయంలో వర్షంగా మాట్లాడిన బాలకృష్ణ గారిని పార్టీలో సమర్థించుకుంటారు. అందరికీ పంచాయతీ ఎన్నికల్లో వైట్ వాష్ మొదలవుతుందంటున్నారు అభిమానులు, ప్రజలు. దానిని సరిదిద్దుకోకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇప్పటికే స్వయం కృషితో ఎదుగుతున్న చిరంజీవి గారు, ఆయన సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు చరిత్రలో నిలుస్తున్నాయి. చిన్నవాళ్లలో చిన్నవాడు, మంచివాళ్లలో మంచివాడు, మునగాళ్లలో మునగాడు చిరంజీవి గారు. నాడు నేడు ఏనాడైనా చిరంజీవి గారితో ఎవ్వరూ సరిపోరు. ప్రజారాజ్యం లేకపోయినా ప్రజల్లోనే ఉన్నారు. పదవులు లేకపోయినా ప్రభుత్వాలు గుర్తిస్తూనే ఉన్నాయి. అది ఆయన వ్యక్తిత్వం. రామరాజ్యం లేకపోయినా రాముడే ఆయన. అందుకే రాజకీయాలలో ఇమడలేకపోయారు అంటారు ప్రజలు. ఇది ఆయన స్వయం కృషితో ఎదిగిన విధానం. మగువ, మందు, మంచమే జీవితంగా కలిగిన బాలయ్య గారు తండ్రి స్థాపించిన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బావ వెనకాల తిరిగిన బాలయ్య బాబు మగ విలువ తెలియని వారు. ఎందుకంటే తన అభిమానులు ఉద్దేశిస్తూ మగువ కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలన్నారు. మందు లేకపోతే నిలబడలేని వారు, మంచం లేకపోతే పడుకోలేని వారు, వీటితో మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడన్న ఖ్యాతిగాంచిన వ్యక్తికి మీసాలు లేని ముసలయ్య ఒత్తాస పలకడం ఏంటి? ఈ మీసాలు లేని ముసలయ్య బుచ్చయ్య గారు మీలో మీరు గిల్లుకొని చిరంజీవి వారి మీద అసెంబ్లీలో లొల్లి చేసినందుకు వదిలిపెట్టేది లేదంటున్నారు ప్రజలు. ఆత్మాభిమానానికి, తలబిరుసుతనానికి సాక్షిగా వాడుకున్న టీడీపీ పార్టీ ప్రత్యేకంగానైనా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చిరంజీవి గారికి అసెంబ్లీ సభా వేదికగా బాలకృష్ణ గారి క్షమాపణ చెప్పాల్సిందే. బాలయ్య, బూతులయ్య, తాతయ్య, తప్పటయ్య స్వయం కృషితో సంఘంలో తారాస్థాయి కీర్తితో ఉన్న చిరంజీవి గారికి, నాన్న చోట నుండి తెర మీదకి వచ్చి తలతిక్క వేషాలు వేస్తున్న బాలకృష్ణ గారికి, బాలయ్య భజన చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమయ్యే ఉంటారు అభిమానులు, ప్రజలు. చిరంజీవి గారి వ్యక్తిత్వం మీద మచ్చ తీసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఖండించకపోవడం వ్యూహాత్మకంలో భాగమే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ వేదికగా చిరంజీవి గారిని విమర్శిస్తున్న సమయంలోనే చిరంజీవి గారు వెంటనే స్పందించారు. అసెంబ్లీలో కారు కూతలు కూసిన కామినేని గారు, బ్యాలెన్స్గా కూడా నిలబడలేని బాలయ్య గారికి దిమ్మ తిరిగిపోయింది అప్పటికి. అయినా సరే అసెంబ్లీ వేదికగా ఏ మాటలైతే అన్నారో అదే అసెంబ్లీ వేదికగా ఏ మీడియాలు క్షమాపణలు చెప్పించే ప్రయత్నం కూడా చేయటం లేదు అంటున్నారు ప్రజలు. టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్న వారికి సీట్లు కూడా చిరిగిపోయే పరిస్థితి వచ్చిందని, వారు వెనుక బాధపడితే ప్రయోజనం లేదు, బయటకు రండి. సోషల్ మీడియా సమాజంలోనివి. ఇటువంటి సందర్భంలో వాళ్ళకి దగ్గర పెట్టుకుని బాడీని బ్యాలెన్స్ చేసుకుని మాట్లాడే విధానాన్ని ఇప్పటికైనా అలవర్చుకోవడం అవసరం. బాలయ్య బాబు బసితనం కలిగిన బాలయ్య తలబిరుసు పనులతో తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకయ్యా. ఇలా అయితే ఎంతో కాలం నిలవలేవయ్యా. సంఘంలో గౌరవంగా మైకం దిగివచ్చి తాతయ్యను తీసుకొచ్చి అసెంబ్లీ వేదికగా క్షమాపణ చెప్పడంలో ఏమాత్రం తప్పులేదంటున్నారు ప్రజలు. ఇప్పటికే అంతరిక్షంలో చుక్కలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి సోషల్ మీడియా ద్వారా. ఎల్లో మీడియాలు మీవి. సోషల్ మీడియా సమాజానికి చెందింది. సంఘం మాత్రం చాలా పెద్దది. కాపు కాసేవాడిని చులకనగా చూడకండి. కాపు కాసేవాడే కసి తీర పిండేయగలడు.